మన కాపాడుతుంది అనే ఉద్దేశంతో కొనకనమిట్ల మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గత వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. రిలయన్స్ ప్రాజెక్టుతో వేలాది ఉద్యోగాలు రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం మరొక 2,000 కోట్లు అవసరమని వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చడంతో ప్రజలకు సమయం ఖర్చు తగ్గిందన్నారు. భూముల విలువలు పెరిగి రైతులు లాభపడ్డారని త్వరలో ఆ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మా వాళ్ళు వస్తున్నారు, సాల్వ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం, చేపించుకుంటున్నాం. రేపు మార్కాపురం జిల్లా ఇంకా డెవలప్ అయిన తర్వాత రేపు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా కంపెనీలు వస్తాయి, మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మన పొలాలకు రేట్లు వచ్చినాయి ఆల్రెడీ ఇప్పటికే. సరే మీకు ఇంత దూరం పొలాలకు రాకపోయినా అక్కడ దగ్గర పొలాలు మన రైతులు బాగుపడినట్టే కదా, మన రైతులు సంతోషంగా ఉన్నట్టే కదా, మన నియోజకవర్గంలో అందరూ బాగున్నట్టే కదా. రేపు జిల్లా అయిపోయింది, తొందరలో వెలుగొండ అయిపోతా ఉంది. వెలుగొండ అసలు పూర్తి కాకుండానే పూర్తి చేసినారని చెప్పి ఓపెన్ చేసిపోయిండు, ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిపోయిండు ఆయన. వీళ్ళందరూ నాయకులందరూ పోయి సంకలు కొట్టిండ్రు. మళ్ళా ఈ మధ్య సిగ్గు లేకుండా వెలుగొండ జిల్లాల సాధన సమితిని పెట్టిండ్రు. జాతికి అంకితం చేసినాం ఏంటి, మళ్ళా వెలుగొండ జిల్లాల సాధన ఏంటి అంటే మొన్న ఎలక్షన్లప్పుడు మనల్ని కావాలని ఎలక్షన్ల కోసం మోసం చేసిండ్రు. ఇది 100% పక్కా. మరి మోసం చేసిన ఎందుకు మోసం చేసిన అడిగేవాడు. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నెలకు 4 సార్లు తిరుగుతున్నాం. మన మంత్రి రామానాయుడు గారిని 4 సార్లు పిలిపించిన, 5 సార్లు పిలిపించిన. ఉరుకులు పరుగులు